యా సో గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనము బిట్వైజ్ ఆపరేటర్స్ అయిపోయాయి కాబట్టి తర్వాత మిగిలిన కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఆపరేటర్స్లో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్గా ఏంటంటే ఈ ఆపరేటర్స్ మనము లూప్స్ కాన్సెప్ట్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని మనము ఒక వాల్యూ అసైన్ చేస్తాం, ఏలోకి 5 అనే వాల్యూ ఏలోకి అసైన్ చేస్తాం. సో ఈ వాల్యూ కంటిన్యూగా నాకు 1 ఇంక్రీజ్ అవుతా ఉండాలనుకోండి. సో ప్రతిసారి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు A+1, మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు A+1, మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 రాయలేం కదా. సో దానికని ఈ షార్ట్ కట్ ఏంటంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏదైతే మనం ప్లస్ చేయాలనుకుంటే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రాస్తాం, ఒకవేళ మైనస్ చేయాలంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు రాస్తాం, లేదు మల్టిప్లై చేయాలంటే స్టార్ ఈజ్ ఈక్వల్ టు రాస్తాం, లేదు డివిజన్ కనుక్కోవాలంటే మోడల్ డివిజన్ చేసుకోవాలంటే రిమైండర్ కనుక్కోవాలంటే పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు రాస్తాం. ఆ విధంగా అనమాట. అంటే ఒక ఎక్స్ప్రెషన్ క్లియర్గా అంటే పెద్దదిగా రాయాల్సిన అవసరం లేకుండా కూడా ఈజీగా షార్ట్ కట్ వేలో రాసుకోవచ్చు అనమాట. రైట్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ది ఆపరేటర్స్ ప్లస్ స్టార్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో ఫ్లోర్ డివిజన్, modular division and power or use it with the assignment operator is equal to form the compound or augmented assignment operator. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వాడాలంటే జెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దట్ మీన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ విధమైన ఆపరేటర్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఏంటబ్బా ఇది ప్లస్ ఈక్వల్ టు రెండు పక్కన పక్కన దీనికి కన్ఫ్యూజన్ అనేది కొంచెం మీకు కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. బట్ ఆ కన్ఫ్యూజన్ అవసరం లేకుండా ఎలా దీన్ని ఎలా మీరు అర్థం చేసుకోవాలంటే జెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. సో జెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎక్స్. ఈ జెడ్ ఇక్కడే ఉంటుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ జెడ్ ప్లస్ ఎక్స్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎక్స్. అదే జెడ్ మైనస్ ఈక్వల్ టు ఉంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్, జెడ్ స్టార్ ఈక్వల్ టు ఎక్స్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ ఎక్స్. సో ఆ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఎంటర్ చేశానమ్మా, షిఫ్ట్ ఎంటర్. సో నాకు ఇప్పుడు ఏ వాల్యూలో ఏముంది 5 ఉంది, ఏ వాల్యూలో ఏముంది నాకు 5 ఉంది. సో నేను ఇప్పుడు ఏం రాస్తానంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 అంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ ఏమవుతుంది నాకు A+1 అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ రాస్తాను చూడండి. యా, ఇక్కడ చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాను నేను. ఇప్పుడు ఏమి ఇస్తాను నేను ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తున్నా, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇస్తున్నా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1, ఏ ఈజ్ ఈక్వల్ టు A+1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు A+1 అంటే ఏ వల్ల ఏముంది నాకు 5 ఉంది. సో 5+1 ఏమవుతుంది నాకు 6 అవుతుంది, 5+1 ఏమవుతుంది నాకు 6 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా అన్నమాట. రైట్, ఇప్పుడు చూడండి. యా, సో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను అండి, షిఫ్ట్ ఎంటర్ కొడతాను అండ్ కదా. ఇప్పుడు ఏ వాల్యూ ఏమంటే చూద్దాం 6, ఏ వాల్యూ ఏమొచ్చి నాకు 6 అన్నమాట. అదే నేను ఏ మైనస్ ఈక్వల్ టు 1 ఇచ్చాను అనుకోండి, ఏ మైనస్ ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ నాకు ఇక్కడ 6 అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంటర్ చేసి చూస్తాను చూడండి ఏ వాల్యూ 5. సో ఆల్రెడీ నాకు ఏమో 6 ఉంటుంది కాబట్టి 6 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే నాకు ఏమవుతుంది 5. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇదే ఇచ్చాను అనుకోండి, ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1, 4 అయిపోతున్నా. చూడండి ఏ వాల్యూ ప్రింట్ చేస్తే 4. సో అట్లా అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాను అనుకోండి, అంటే నాకేమో 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఏ 8 అవుతుంది. సో 4 into 2 ఏమవుతుంది నాకు 8 అనమాట. సో అగైన్ స్టార్ ఈక్వల్ టు ఇచ్చాను అనుకోండి, ఏ స్టార్ ఈక్వల్ టు 2 ఇద్దాం. ఓకే, 2తో మల్టిప్లై చేద్దాం. సో నాకు ఏమవుతుంది, నాకు ఏ వాల్యూ షిఫ్ట్ ఎంటర్ కొడితే 16 అవుతుంది అనమాట. అంటే సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే మనం ఇచ్చినది డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేకుండా మనం షార్ట్ కట్లో ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో దేనికైనా ఓకే, అడిషన్కైనా, సబ్ట్రాక్షన్కైనా, మల్టిప్లికేషన్కైనా, డివిజన్కైనా. సో ఇప్పుడు మనం స్లైడ్లోకి వెళ్దాం. చూడండి, అది ఈ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తర్వాత ఇది ఎక్కడెక్కడ ఎలాంటి చోట్ల వాడతారంటే మెయిన్ లూప్స్లో వాడతాం. ఓకే, ఎందుకంటే మనం కంటిన్యూస్గా వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి. చూడండి, I ఈజ్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఒరిజినల్ వాల్యూ I. సో ఒరిజినల్ వాల్యూ వచ్చి I అనమాట. సో ఇప్పుడు I ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, I ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే దాని మీనింగ్ ఏంది, I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్. ఇక్కడ రాసారు చూడండి, దాని మీనింగ్ ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 10. అప్పుడు ఏమవుతుంది నాకు ఈ 10కి
ఇంకో 10 యాడ్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ ఏం చేస్తున్నాను అది ఇంపార్టెంట్. ఓకే, సో ఆ ఐ వాల్యూకి ఏమవుతుంది, నాకు ఐ వాల్యూలో ఆల్రెడీ 10 ఉంది, ఈ 10కి ఇంకో 10 యాడ్ అవుతుంది. అప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుంది, నాకు 20 వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ నాకు ఐ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, ఇక్కడేమో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 10. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 10 ప్లస్ 10 ఏమవుతుంది, నాకు 20. 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇదొక ఈసారి దీన్ని రన్ చేసి చూద్దాం చూడండి. అంటే వాడు ఎట్లా రాస్తాడో అలానే నేను రాసి చూపిస్తాను చూడండి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 10. సో తర్వాత ప్రింట్ కొటేషన్స్లో ఎంటర్ ది వాల్యూ ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ స్పేస్ ఇచ్చి పక్కన కొటేషన్ తర్వాత కమా పెట్టి ఐ అని రాయండి. తర్వాత ఎంటర్ ఇచ్చి ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10. తర్వాత అగైన్ ప్రింట్ కొటేషన్స్లో పెట్టి ది అప్డేటెడ్ వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ అని చెప్పి మళ్ళీ కొటేషన్ కామా పెట్టి మళ్ళీ ఐనే ప్రింట్ చేద్దాం. షిఫ్ట్ ఎంటర్ కొడదాం. ఓకే, చూడండి ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ 10, ది అప్డేటెడ్ వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ 20 అవుతుంది అనమాట. రైట్, తర్వాత ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10.555 ఉంది. ప్రింట్ ద ఒరిజినల్ ఫ్లోట్ వాల్యూ ఆఫ్ ఎఫ్ అంటే మనకు అది ప్రింట్ అవుతుంది. తర్వాత చూడండి ఎఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటే దాని మీనింగ్ ఏంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 20, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 20 అనమాట. అంటే ఏమవుతుంది, నాకు 10.555 మైనస్ 20, 10.555 మైనస్ 20. సో ఇది ఆన్సర్ ఎంత వస్తే అంత వస్తుంది అనమాట. ఆన్సర్ నెగిటివ్ వాల్యూ నెగిటివ్ రావచ్చు అనమాట. అట్లా ట్రై చేసి చూద్దాం చూడండి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10.55 ఇద్దాం ఫ్లోట్ వాల్యూ. సో ప్రింట్ ది ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈస్ అని చెప్పి ఎఫ్ ప్రింట్ చేద్దాం. తర్వాత ఎఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 20, ఎఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 20. సో అదే కదా వచ్చింది అక్కడ, ఎఫ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 20. యా, సో తర్వాత ప్రింట్ ది అప్డేటెడ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఈస్ అని చెప్పి ఇక్కడ కమ పెట్టి ఎఫ్ని ప్రింట్ చేద్దాం. షిఫ్ట్ ఎంటర్. యా, చూడండి ద ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఇస్ 10.55, ద అప్డేట్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఇస్ మైనస్ 9.45 అంతే కదా. సో 20లో 10.5 తీస్తే 9.45, అదే 10.55లో 20 తీస్తే మైనస్ 9.45. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అన్నమాట. రైట్, సో అదేవిధంగా మనకి మల్టిప్లికేషన్ కూడా అదే విధంగా వస్తుంది అనమాట. రైట్, సో తర్వాత చూసుకున్నట్టయితే యా, సో ఇవన్నీ కూడా మనకి డివిజన్ కూడా అట్లే వస్తుంది, ఫ్లోర్ డివిజన్ కూడా అట్లే వస్తుంది అనమాట. రైట్, సో తర్వాత మన నెక్స్ట్ ఆపరేటర్ చూసుకున్నట్టయితే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనమాట. అంటే మనం ఇప్పుడు అన్ని ఆపరేటర్స్ చదువుకునేసాం. ఆర్థమెటిక్ ఆపరేటర్ చదువుకున్నాం, లాజికల్ ఆపరేటర్ చదువుకున్నాము, బూలియన్ ఆపరేటర్ చదువుకున్నాము, తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్ చదువుకున్నాం, తర్వాత కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ చదువుకున్నాం. సో తర్వాత ఈ ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ అనేది ఎలా ఉంటుంది. సో మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనగానే మనకు గుర్తొచ్చింది ఏంటంటే బాడ్మాస్ రూల్. సో మనకి ఏం గుర్తొస్తుందంటే మనకి బాడ్మాస్ రూల్. అయితే ఇక్కడ బాడ్మాస్ రూల్ ఆల్మోస్ట్ వర్తిస్తుంది, కాకపోతే మనకి మల్టిప్లికేషన్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ. యా, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Operator precedence determines the order in which the Python interpreter evaluates the operators in an expression. Okay, so ఏ విధమైన ప్రెసిడెన్స్ ఇస్తుంది, ఒక ప్రిఫరెన్స్ దేనికి ఫస్ట్ ఇస్తుంది అది మనకి ఇది చెప్తుంది అనమాట. కన్సిడర్ ది ఎక్స్ప్రెషన్ 4 + 5 × 3. ఇక్కడ మనం చెప్పేయచ్చు డైరెక్ట్గా, ఎందుకు మనకు ఫస్ట్ మల్టిప్లికేషన్ ప్రిఫరెన్స్ కాబట్టి 5 × 3 = 15 వస్తుంది, 4 + 15 = 19 వస్తుంది అనమాట. రైట్, చూడండి. సో అంతేగాని స్టార్టింగ్ లెఫ్ట్ నుంచి ఉంది కదా అనేసి లెఫ్ట్ నుంచి నేరుగా ఏదంటే అది చేయడానికి అంటే కష్టం మనకి. ఎందుకంటే లెఫ్ట్లో 4 + 5 9 ఉంది, 9 × 3 = 27. చూడండి, ఇది రాంగ్, 27 is wrong. ఓకే, ఎందుకంటే హియర్ మల్టిప్లికేషన్ ఇస్ పర్ఫార్మ్డ్ బిఫోర్ అడిషన్ బికాస్ దట్ ఇస్ అ రూల్. ఓకేనా, రూల్స్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ రూల్ టు లోయెస్ట్ ప్రెసిడెన్స్ రూల్. అంటే దేనికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుందో అది ఫస్ట్ చేస్తుంది మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్. ఓకే, దానికన్నా ముందు బ్రాకెట్. ఓకే, బ్రాకెట్ టు ఆఫ్ మల్టిప్లికేషన్ డివిజన్ అట్లా అనమాట. పారాంథసిస్ ఆర్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. ఎక్స్పోనెంటేషన్ దానికన్నా ముందు పవర్, ఒకవేళ పవర్ ఉంటే అది కూడా ఫస్ట్ పర్ఫామ్ చేస్తుంది పవర్.
parenthesis అంటే బ్రాకెట్ ఆర్ ఆల్వేస్ రెస్పెక్టెడ్, ఎక్స్పోనెంటేషన్ రైజ్ టు పవర్, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైట్ అన్నమాట. తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైట్ అన్నమాట. చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? parenthesis అంటే బ్రాకెట్ కి, తర్వాత ఎక్స్పోనెంటేషన్ అంటే పవర్, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉంటే అవి, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, తర్వాత లెఫ్ట్ టు రైట్. లాస్ట్ లో మనకి లెఫ్ట్ నుంచి రైట్ కి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. రైట్, చూడండి ఇక్కడ. సో ఈ మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలా, రైట్ టు లెఫ్ట్ రావాలనేది డిపెండ్స్ ఆన్ ద ఆపరేటర్స్ అనమాట. అంటే మనకి ఏంటంటే ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇలాంటివి ఇచ్చినప్పుడు లెఫ్ట్ టు రైట్ అసోసియేటివ్ రూల్ ఫాలో అవుతుంది అనమాట. అలా కాకుండా మనము ఈ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అసైనింగ్ ఆపరేటర్ వాడినామంటే అప్పుడు అది రైట్ సైడ్ నుంచి తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఉంది కదా. సో అక్కడ నేను 10 అసైన్ చేశాను అనుకోండి. ఫస్ట్ 10 దేనికి అసైన్ అవుతుంది తెలుసా? జెడ్లోకి అసైన్ అవుతుంది. అంతేకాని వెనక నుంచి వస్తే అసలు రాదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఏ వాల్యూ అసైన్ చేయాలో తెలియదు కాబట్టి ఇక్కడేమో రైట్ సైడ్ నుంచి వస్తుంది. బట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మాత్రం అది ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఇదొక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. When an expression contains operators with equal precedence, then the associative property decides which operation is to be performed first. Associative implies the direction of execution and it is of two types, visualizing left to right and right to left. So left to right ఎప్పుడు ఏ సందర్భంలో చేస్తాం చూడండి. In this type of expression, the evaluation is executed from the left to right. For example, 4 plus 6 minus 3 plus 2 అంటే ఫస్ట్ అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, సో 4 plus 6 ఎంత? 10 minus 3 plus 2 ఉంది కదా. సో 10 plus 2 12 అవుతుంది, 12 minus 3 9 అవుతుంది అన్నమాట. చూడండి, అసోసియేటివ్ రూల్ ఇస్ ఫాలోడ్. ఓకే, ఇట్ ఈస్ ఎవాల్యుయేటెడ్ యాజ్ 4 plus 6 minus of 3 plus 2. 4 plus 6 ఎంత? 10. సో 10 minus 3 7 plus 2 9. సో ఎలా చేస్తాం మనకి 9 వస్తుంది అనమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్లో పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. బట్ రైట్ టు లెఫ్ట్ ఎప్పుడు వస్తుందంటే అసైనింగ్ ఆపరేటర్ ఉన్నప్పుడు అనమాట. So in this type of expression, the evaluation is executed from right to left. That is, x is equal to y is equal to z is equal to value ఉన్నప్పుడు ఏమవుతుందంటే, in the above example, assignment operators are used. The value of z is assigned to y and then to x. చూడండి, ఫస్ట్ వాల్యూ ఏమవుతుంది నాకు z లోకి అసైన్ అవుతుంది, తర్వాత y లోకి అసైన్ అవుతుంది, తర్వాత x లోకి అసైన్ అవుతుంది. Thus the evaluation starts from the right. సో ఈ సందర్భంలో మనకి ఎక్స్ప్రెషన్ అనేది మనకి రైట్ సైడ్ నుంచి ఎవాల్యుయేట్ అవుతుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ సందర్భాల్లో మనకి లెఫ్ట్ టు రైట్, ఏ సందర్భాల్లో మనకి రైట్ టు లెఫ్ట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్, తర్వాత ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైపోతుంది చూడండి. ప్రోగ్రామ్ షోయింగ్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. సో ఏ వాల్యూ 20 ఇచ్చాను, బి వాల్యూ 10 ఇచ్చాను, సి వాల్యూ 15 ఇచ్చాను, డి వాల్యూ 5 ఇచ్చాను, ఈ వాల్యూ 0 అనుకుందాం. లైక్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి స్టార్ సి బై డి. ఇక్కడ చూసారంటే మనకి దీని ఒకసారి నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. సో ఏ ప్లస్ బి స్టార్ సి బై డి అంటే స్టార్ అంటే మల్టిప్లికేషన్. సో ఫస్ట్ నాకేం చేయాలి? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పెరాంథసిస్ అంటే బ్రాకెట్, తర్వాత పవర్, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్, అడిషన్, సబ్ట్రాక్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఓకే. సో ఇది లెఫ్ట్ టు రైట్ వస్తే రైట్ టు లెఫ్ట్ వస్తుంది, ఈజీ కోడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది పర్ఫామ్ చేస్తుంది, తర్వాత దీనిలోకి అసైన్ అవుతుంది వాల్యూ. ఓకే, సో చూద్దాం. సో ఏ అంటే నాకు 20 ప్లస్ 10 స్టార్ అండ్ మల్టిప్లికేషన్ 15 by 5. ఫస్ట్ ఏమవుతుంది నాకు 20 plus 10 ఏమవుతుంది నాకు 30. అది ఇంపార్టెంట్, ఎందుకు బ్రాకెట్లో ఉంది కాబట్టి. ఇంకా బ్రాకెట్ తీసేయచ్చు. స్టార్ 15 by 5. సో 30. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఏం చేయాలి మనం? మల్టిప్లికేషన్ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. సో 15 3 45 కాబట్టి ఏమొస్తుంది నాకు 450 by 5. సో 5 1 jar 5 9 jar కాబట్టి 590 jar వస్తుంది ఆన్సర్. 590 jar వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. బ్రాకెట్ ఆఫ్ ఏ ప్లస్ బి స్టార్ సి. ఓకే, సో 4 బ్రాకెట్ అంతలే ఒక బ్రాకెట్ బై డి. సో ఇది కూడా బ్రాకెటే అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అంటే నాకు ఏమొస్తుంది 30 into 15 బ్రాకెట్ బై 5. సో ఫస్ట్ నాకు బ్రాకెట్లో ఉండే చేయాలి కాబట్టి 30 15 ఏమొస్తుంది నాకు 450 by 5 అంటే అగైన్ 90 వస్తుంది అనమాట. లైక్ ఇది కూడా చూద్దాం, ఇది చూద్దాం కొంచెం డిఫరెంట్గా ఉంది. దీన్ని ఎరేస్ చేస్తాను. ఇది చూడండి, ఏ ప్లస్ బి స్టార్ సి బై డి.
ఫస్ట్ నెంబర్స్ రాద్దాం చూడండి. 20 + 10 ఇంటూ సి 15/d5. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ బ్రాకెట్లో ఏముంది నాకు 30, ఇక్కడ బ్రాకెట్లో ఏముంది నాకు 15/5 అంటే 3. బ్రాకెట్ ఫస్ట్ చేసుకునేసేయాలి. బ్రాకెట్ చేసాను, తర్వాత ఏమన్నా నాకు ఒకటే సింబల్ 33 జర్ ఎంత 90. అర్థమైందా? ఫస్ట్ బ్రాకెట్ ఉండే చేసేయాలి, తర్వాత మనం మిగతా ఆపరేటర్స్కి వెళ్ళాలన్నమాట తర్వాత. సో ఇది కూడా ఈజీ. సో E is equal to A plus B into C by D. సో ఫస్ట్ బ్రాకెట్ B into C. సో B వాల్యూ ఎంత 10 ఇంటూ C వాల్యూ ఎంత 15. సో 10 15 జర్ ఎంత 150. సో 20 ప్లస్ 150/5. సో అడిషన్ డివిజన్ డివిజన్లో ఫస్ట్ డివిజన్ కదా వస్తుంది. సో 150/5 అంటే ఏమొస్తుంది నాకు 30. సో 30 + 20 ఏమవుతుంది నాకు 50. సో ఈ విధంగా మనకి ఆపరేటర్స్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇస్తాం అనేది మనము నేర్చుకున్నాం అన్నమాట, రైట్? యా. సో ఇక్కడతో మనం ఏంటంటే దీన్ని ఈ సెషన్ని మనము కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఆపరేటర్స్ మనం ఓవరాల్గా అర్థమెటిక్, లాజికల్, బూలియన్, బిట్ వైజ్ ఆపరేటర్స్, తర్వాత కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇంకా ఆపరేటర్ ప్రెసిడెన్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో నేర్చుకున్నాం, రైట్? థ్యాంక్ యూ.